Hi friends, welcome to Crazy Sahasra. Please subscribe my channel, like and share your friends. Please support my channel. నీడలో నవ్విన ఆడది. విజయవాడ నగరానికి అంచున ఉన్న పాత కాలనీ శాంతినగర్. అక్కడ ఉన్న ప్రతి ఇల్లు ఒక రహస్యాన్ని దాచుకున్నట్టే కనిపించేది. కాని ఆ కాలనీలోని 17వ ఇంటి గురించి మాత్రం ఎవరూ పెద్దగా మాట్లాడేవారు కాదు. ఆ ఇంట్లో నివసించేది అనన్య. 30 ఏళ్ల వయసు. తెలివైనది. ప్రశాంతంగా కనిపించే ముఖం. కాని ఆమె కళ్లలో ఎప్పుడూ ఎవరికీ అర్థంకాని భయం కనిపించేది. భర్త అరవింద్ ఒక సాఫ్ట్వేర్ ఉద్యోగి. బయటికి చూస్తే వాళ్ళిద్దరి జీవితం ఎంతో సంతోషంగా కనిపించేది. కాని నిజం వేరే. ఒక వర్షపు రాత్రి 11 గంటలు. కాలనీలో విద్యుత్ పోయింది. చుట్టూ గాలి గట్టిగా ఊదుతోంది. మెరుపులు ఆకాశాన్ని చీల్చుతున్నాయి. అనన్య తన గదిలో కూర్చొని పాత ఫోటో ఆల్బం చూస్తోంది. ఒక్కసారిగా ఫోన్ మోగింది. హలో, అంది నిదానంగా. అవతల నుండి ఒక మహిళా స్వరం. నీ భర్త గురించి నిజం తెలుసుకోవాలంటే పాత రైల్వే గోదాముకి రా. అనన్య గుండె ఒక్కసారిగా బలంగా కొట్టుకుంది. ఎవరు మీరు? కానీ కాల్ కట్ అయిపోయింది. ఆ రాత్రే ఆమె ఒంటరిగా కారులో వెళ్ళింది. వర్షం ఇంకా కురుస్తూనే ఉంది. పాత గోదాములోకి అడుగుపెట్టగానే చీకటి, తడి నేల, పాత ఇనుప వాసన. ఒక్కో అడుగు వేస్తుంటే గుండె వేగంగా కొట్టుకుంటోంది. ఆ కంగక్క, అనన్య. ఆమె వెనక్కి తిరిగింది. నలుపు చీరలో ఒక మహిళ నిలబడి ఉంది. ఆమె ముఖం మెరుపులో క్షణం కనిపించింది. అది మేఘన, అరవింద్ మొదటి భార్య. అనన్య షాక్ అయింది. నువ్వు చనిపోయావని చెప్పారు కదా. మేఘన చల్లగా నవ్వింది. అది నీ భర్త చెప్పిన అబద్ధం. అనన్య కాళ్ళు వణికిపోయాయి. ఏం జరుగుతోంది? మేఘన నెమ్మదిగా చెప్పడం ప్రారంభించింది. 3 సంవత్సరాల క్రితం నేను అరవింద్ని వదిలి వెళ్లాలని నిర్ణయించుకున్నాను. ఎందుకంటే అతను ప్రమాదకరుడు. అతనికి డబ్బు, ఇన్సూరెన్స్ కోసం ఏదైనా చేసే స్వభావం ఉంది. అనన్యకి ఒక్కసారిగా గతంలో జరిగిన కొన్ని సంఘటనలు గుర్తొచ్చాయి. అరవింద్ తరచూ ఆమె పేరు మీద ఇన్సూరెన్స్ చేయించడం, ఆమె మందుల్లో మార్పులు చేయడం, రాత్రిళ్ళు ఎవరికో ఫోన్లో చప్పున మాట్లాడడం. అతను నిన్ను కూడా చంపేస్తాడు, అంది మేఘన. అప్పుడే గోదాములో బయట కార్ శబ్దం వినిపించింది. మేఘన ముఖం భయంతో మారిపోయింది. అతనే వచ్చాడు. అనన్య గుండె ఆగినట్టయింది. అరవింద్ నెమ్మదిగా లోపలికి వచ్చాడు. చేతిలో టార్చ్. అతని కళ్లలో భయంకరమైన కోపం. అంటే నువ్వు నిజం చెప్పేశావా? అన్నాడు మేఘన వైపు చూస్తూ. అనన్య వెనక్కి తగ్గింది. అరవింద్, ఇది నిజమా? అతను నవ్వాడు. ఆ నవ్వులో ప్రేమ లేదు, పిచ్చి మాత్రమే ఉంది. నిజమే. మీరు ఇద్దరూ చాలా తెలుసుకున్నారు. అతను జేబులో నుంచి కత్తి తీశాడు. అనన్య కేక వేసింది. మేఘన వెంటనే పక్కన ఉన్న ఇనుపరాడ్ తీసుకుని అరవింద్పై కొట్టింది. కాని అతను ఆమెను గట్టిగా తోసేశాడు. మేఘన నేలపై పడిపోయింది. అరవింద్ నెమ్మదిగా అనన్య వైపు నడిచాడు. నిన్ను ప్రేమించాను అనుకుంటున్నావా? నీ పేరుమీద ఉన్న ఇన్సూరెన్స్ కోసం పెళ్లి చేసుకున్నాను. అనన్య కన్నీళ్లు ఆపుకోలేకపోయింది. నువ్వు మనిషివేనా? అతను దగ్గరికి వచ్చాడు. ఆ కంగక్క. గోదాములోని లైట్లు వెలిగిపోయాయి. స్టాప్ అరవింద్! పోలీసుల అరుపు. అరవింద్ షాక్ అయ్యాడు. ఇన్స్పెక్టర్ దేవ్ ముందుకు వచ్చాడు. మేము చాలా కాలంగా నిన్ను గమనిస్తున్నాం. అరవింద్ పారిపోవడానికి ప్రయత్నించాడు. కాని పోలీసులు పట్టుకున్నారు. అనన్య ఊపిరి పీల్చుకుంది. అన్నీ ముగిశాయని అనుకుంది. కాని అసలు ట్విస్ట్ అప్పుడే మొదలైంది. ఇన్స్పెక్టర్ దేవ్ మేఘన వైపు తిరిగి అడిగాడు. నీ ప్లాన్ సక్సెస్ అయింది కదా? అనన్య ఆశ్చర్యపోయింది. ప్లాన్? మేఘన నెమ్మదిగా లేచి నిలబడింది. ఆమె ముఖంలో విచిత్రమైన చిరునవ్వు. అవును అనన్య, ఇది మొత్తం నేను ప్లాన్ చేశాను. అనన్యకి ఏమీ అర్థం కాలేదు. మేఘన నెమ్మదిగా దగ్గరికి వచ్చింది. అరవింద్ నన్ను చంపడానికి ప్రయత్నించాడు. కాని నేను బ్రతికిపోయాను. అప్పుడే నిర్ణయించుకున్నాను, అతనికి జీవితాంతం శిక్ష పడాలి అని. అంటే నన్ను ఉపయోగించుకున్నావా? క్షమించు. కాని నువ్వు లేకపోతే అతని నిజస్వరూపం బయటపడేది కాదు. అనన్య కళ్లలో కోపం, బాధ కలిసిపోయాయి. ఆ రాత్రి తర్వాత అరవింద్ జైలుకెళ్లాడు. కాలనీ మొత్తం ఆ వార్తతో షాక్ అయింది. కొన్ని నెలల తర్వాత అనన్య కొత్త జీవితాన్ని ప్రారంభించింది. కొత్త ఇల్లు, కొత్త ఉద్యోగం, ప్రశాంత జీవితం. ఒక రాత్రి బాల్కనీలో కూర్చొని కాఫీ తాగుతోంది. అప్పుడే ఆమె ఫోన్కి ఒక మెసేజ్ వచ్చింది. నిజం ఇంకా పూర్తిగా బయటకు రాలేదు. అనన్య చేతులు వణికిపోయాయి.
ఎవరు మీరు? కొన్ని సెకన్ల తర్వాత మరో మెసేజ్. మేఘనా గురించి తెలుసుకోవాలంటే నీ ఇంటి స్టోర్ రూమ్ తెరువు. అనన్య గుండె బలంగా కొట్టుకుంది. ఆమె నెమ్మదిగా స్టోర్ రూమ్ దగ్గరికి వెళ్ళింది. తలుపు తెరిచింది. అక్కడ పాత బాక్స్ ఉంది. దాన్ని తెరిచింది. లోపల ఫోటోలు, వార్తాపత్రిక కటింగ్స్, ఇంకా ఒక చిన్న డైరీ. ఆ డైరీ మొదటి పేజీలో రాసి ఉంది. మేఘనా నిజానికి 5 ఏళ్ల క్రితమే చనిపోయింది. అనన్య ముఖం నిశ్చలమైంది. అయితే ఆ రాత్రి నా ముందున్నది ఎవరు? అప్పుడే వెనకాల నుంచి ఒక మహిళా స్వరం వినిపించింది. నిజం తెలుసుకోవడానికి సిద్ధమా? అనన్య నెమ్మదిగా వెనక్కి తిరిగింది. చీకట్లో అదే చిరునవ్వు కనిపించింది. థ్యాంక్ యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్, షేర్.